తప్పుగా మాడతారు మీరు. మేడ సినిమాలో హీరోలు నలుగురు, ఆ నలుగురు హీరోలు యాక్టింగ్ బాగా చేశారు. కానీ నలుగురు హీరోల్లో ముగ్గురిని మాత్రం ఎక్కువ చేస్తున్నారు. కరెక్ట్. ఒక హీరోని కొంచెం తగ్గించారట, అతను కార్తికేయ కొద్దిగా తగ్గించారట. కానీ అతను కూడా యాక్టింగ్ బాగానే చేశాడు. లాస్ట్లో ఒక పాట ఉంది, నా ముద్దు పేరు స్వాతి రెడ్డి అనే పాట. ఆ పాటలో అందరూ కలిసి డ్యాన్స్ చేశారు. కాబట్టి ఏంటంటే హీరోనే, అందరూ హీరోలే. వాళ్ళు ఏముంది, నిజ జీవితంలో కూడా మీకు ఫోన్లు ఉంటే మీకు మీరే హీరోలు అంతే. ఇక్కడ ఎవరిని హీరో చేసిన పని లేదు, కరం లేదు. ఆ కార్తికేయ యాక్టింగ్ బాగుంది, అతని డైలాగులు బాగున్నాయి, అతని డ్యాన్సులు బాగున్నాయి, అతను చెప్పే ఇంకేదైనా కానీ ఆ మాటలు ఆటలు పాటలు అన్నీ బాగున్నాయి. అతను కూడా ఒక హీరోయిన్ పెట్టాలి. నా బాధలు ఒకటాయి. నాకు మొదటి నుంచి స్వాతి రెడ్డి పాట అయితే అబ్బా కింద మీద తడిసిపోయింది, నాకు కింద మీద కారిపోయింది. ఏంది చెమట్లో ఆడి 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 డ్యాన్స్ చేసి అవును అంతే. ఇప్పుడు ఎవరన్నా గుర్తించని వ్యక్తుల్ని, మనుషుల్ని, ఎవరన్నా అమ్మాయిలు కానీ నేను గుర్తిస్తా. ఆంటీలైనా పర్లే, ఎవరైనా పర్లే, నేను అందరినీ గుర్తిస్తా. ఆ సినిమాలో మేడ సినిమాలో జూనియర్ ఆర్టిస్టులను కూడా నేను గుర్తిస్తా. నేనుండ మీ అందరికి, నా దగ్గర రండి, అమ్మాయిలైనా ఆంటీలైనా, నేనే మీ అందరికి న్యాయం చేస్తా. సరేనా, మీరేం బాధపడకండి, మీకు మీరే రండి. కార్తికేయ యాక్టింగ్ ఎలా ఉంది? సరే, కార్తికేయ యాక్టింగే, కార్తికేయది బాగుంది, సంగీత శోభంది బాగుంది. అలాగే మన ఫస్ట్ పార్ట్లో హీరోయిన్లు బాగున్నారా, సెకండ్ పార్ట్లో హీరోయిన్లు బాగున్నారా? ఏంటది? ఫస్ట్ పార్ట్లో హీరోయిన్లు బాగున్నారా, సెకండ్ పార్ట్లో హీరోయిన్లు? సెకండ్ పార్ట్లో హీరోయిన్లు లేరు, హీరోయిన్లు పెట్టలే ఇందులో, తక్కువ. ఎవరు ఒకరు ఇద్దరు ఉంటారు అంతే. నువ్వు బాధపడవా? నాకేం బాధ లేదు. కానీ హీరోయిన్లు లేకపోయినా హీరోయిన్లని అందరినీ క్లియర్ చేసింది ఎవరో ఆమె.